భయపడిన తత్వాన్ని గురించి చెప్పడం, భయపడుతూ కూర్చుంటే ఏం జరగదు, ముందుకు వచ్చి నడిస్తేనే. ఆ బైరాన్పల్లి చేసిన తర్వాతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం కానీ ఏదన్నా కానీ సో ఇన్సిడెంట్ని చాలా క్లియర్గా చూపించారనమాట. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ రోషన్లో వచ్చాడు అనేది నాకు అయితే క్లియర్గా ఉంది. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అవి చైల్డిష్గా చేసిన సినిమాలు, బట్ తనకు కంప్లీట్ యాక్టర్గా ఒక నటుడుగా తను తాను ప్రూవ్ చేసుకునే సినిమా ఛాంపియన్ ఖచ్చితంగా. అండ్ అనస్వర రాజన్ క్యారెక్టర్ బాగుంది ఖచ్చితంగా. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడం కాదు, శ్రీకాంత్ గారు తనయుడు రోషన్ అనే కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా చేశాడు. అండ్ రజాకార్ మూమెంట్ అదే కాసిం రజ్వీ, అలాంటి నీచుల గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే అని చెప్పొచ్చు. ఎన్ని సినిమాలు వచ్చినా మన దేశం గురించి అయితే మనం చూస్తాం. మన దేశానికి సంబంధించిన, మన మట్టికి సంబంధించిన సినిమాలను ఆదరిస్తూనే ఉంటాం. అండ్ ఒక మంచి సినిమా, అదే చెప్తున్నా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. కలెక్షన్స్ పక్కన పెట్టండి భయ, కలెక్షన్స్తో ఏం చేసుకుంటారు ఈ రోజుల్లో. వారం రోజుల సినిమా అంటున్నాం మనం, కానీ వారం రోజులుగా సినిమాకి రండి చూడండి. థియేట్రికల్గా కావాలి అన్నప్పుడు మీకు అందుబాటు ధరలో పెట్టినప్పుడు వచ్చి చూడడానికి ఏంటి ప్రాబ్లం మీకు? మ్యూజిక్ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. గిరగిర సాంగ్ స్టార్టింగ్ నుంచి హిట్ అయింది, బట్ ఆన్ స్క్రీన్ చూస్తే ఆ వైబ్ చాలా బాగుంది ఫుల్ సాంగ్గా. సో సినిమాకి నాకు తెలిసి ఎవడన్నా నెగిటివ్ చెప్తే వాడికి దేశం మీద ప్రేమ లేదని నేను అన్నీ బాగున్నాయి. నాకు తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇట్స్ అ గ్రేట్ కంబ్యాక్ అని చెప్తాను నేను. ఎందుకంటే చూసిన ప్రతి సినిమా కూడా బాగుంది. దండోరా కుల వ్యవస్థ మీద, అది బాగుంది. శంబాల ఒక ఫిక్షనల్ సైన్స్ శాస్త్రం గురించి చెప్పిన సినిమా, అది బాగుంది. ఈషా హర్రర్ ఫిలిం అయినా హర్రర్ ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్ కాబట్టి అలా ఈ చిత్రాన్ని మార్నింగ్ షోకి